2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ రోజున ఓటు హక్కును వినియోగించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా చేసి నిరూపించి బడుగు బలహీన వారికి నవరత్నాల ద్వారా అలాగే అన్ని తరగతుల వారికి ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని కూడా నిర్వర్తించి ఈ రోజున మళ్ళీ 2024 ఎలక్షన్ కి వెళ్ళడం జరిగింది. అలాగే మేనిఫెస్టో కూడా చక్కగా జగన్ గారు ఏదైతే లాస్ట్ టైం చెప్పారో అదే మేనిఫెస్టోని కొనసాగిస్తూ మరిన్ని పథకాలని కొన్ని పెంచడం జరిగింది, కొన్ని పథకాలు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలు విశ్వసించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అత్యధిక స్థానాలతోటి. అలాగే మరి 3-4 పార్టీలు కలిసి ఏదైతే ప్రతిపక్షం కూటమిగా తయారయ్యి ఈ రోజు ఒక కిచిడి మేనిఫెస్టోని తయారు చేసి అలవకాని అబద్ధాలు అలవకాని హామీల్ని మరి ఈ రోజున ప్రజలకి పెత్తందారి వ్యవస్థను మళ్ళీ తీసుకురావడం కోసం ఏదైనా గద్దెనెక్కాలని ఒక తాపత్రయంతో మరి వీళ్ళందరూ కలిసి ఒక కిచిడి మేనిఫెస్టో తయారు చేసి ఇవ్వడం జరిగింది. ప్రజలు దాన్ని కూడా విశ్వసించలేదు. కారణం ఏంటంటే ఇది చేయడానికే ముఖ్యమంత్రి గారికి తగిన కోట్లు డబ్బులు అవుతా ఉన్నాయి. ఇది నిజంగా ఇది వస్తే అవుతుందా, చేయగలదురా ఏంటి? మళ్ళీ 14 సంవత్సరాలు మనం చూసాం. గతంలో ఏ రోజు కూడా వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా ఏది సరిగ్గా నిర్వర్తించలేదు. ఈ 14 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఈ అబద్ధాలట్లో దిట్ట అని చెప్పి ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఈ రోజున సమాయత్తం ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజున మేనిఫెస్టో చూస్తే 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, మోడీ గారి ఫోటో లేదు. కనీసం మోడీ గారు పక్కన పోనీ జాతీయ అధ్యక్షుడు ఫోటో లేదు, కనీసం రాష్ట్ర అధ్యక్షురాలు ఫోటో కూడా దాని మీద వేయించుకోలేదు. కారణం ఏంటంటే ఇది అలవ కానీ హామీలు కాబట్టి అందులో మేము మా పాపం మేము పంచుకోలేము, ఆ పాపంలో మేము పాలు పంచుకోలేము, ఈ జరగవు కాబట్టి మేము వెళ్ళినా ఉపయోగం ఉండదు ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు కనీసం మేనిఫెస్టోలో కనీసం వాళ్ళ ఫోటో కూడా వేసుకునే పరిస్థితులు ఈ రోజున ఆ కిచిడి పార్టీ ఉండడం జరిగింది. కాబట్టి ప్రజలకి ప్రతిదీ కూడా అర్థమవుతా ఉంది, తెలుసుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబోతా ఉన్నారు. ప్రజలు తీర్పు ఈ రోజుతోటి ఇవ్వడం జరుగుతా ఉంది. రేపు 3వ తారీఖు జరిగినటువంటి ఈ కౌంటింగ్ లో వైనాట్ 175 170 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని మేమందరం ప్రజలందరూ కూడా బలపరుస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేముల